హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రెహతా ఎంటర్టైన్మెంట్స్. నేను సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. నా కథ పేరు అసుర. ఒక పెద్ద రాక్షసుడు ఎదురుగా వచ్చాడు. నన్ను తదేకంగా చూస్తున్నాడు. మంచి వచ్చస్తో ఉన్న మొహం, పెద్ద కళ్ళు, దట్టమైన కనుబొమ్మలు. మొహం చాలా భయంకరంగా ఉంది. మొహం మీద అక్కడక్కడ చిన్న గాయాలు. అంతేకాకుండా తల మీద ఒక అందమైన కిరీటం. ఇది వజ్రాలతో చాలా అందంగా మెరిసిపోతుంది. అతని డ్రెస్సింగ్ మాత్రం పాత రోజుల్లో రాజువలే ఉంది. కానీ అతను నన్ను ఎందుకో చాలా దగ్గరగా వచ్చి చాలా ప్రేమగా ఒక ఉంగరాన్ని చేత్తో పట్టుకుని నా వంక తదేకంగా చూస్తున్నాడు. నాకు మాత్రం అతను చూస్తుంటే నా గుండె చాలా గట్టిగా కొట్టుకుంటుంది. అతడు నాకు చాలా దగ్గరగా వచ్చి నన్ను తదేకంగా చూస్తున్నాడు. ఏదో గట్టిగా నాతో చెబుతున్నాడు. దానితో నేను నిద్రలో ఉలిక్కిపడి లేచాను. టైం చూస్తే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అవుతుంది. ఇదంతా కళ అని రాత్రి చాలా హాయిగా నిద్రపోయిన నాకు ఇలాంటి కళ రావడం చాలా ఆశ్చర్యం వేసింది. దానితో ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. ఏసీ 20 degrees ఉన్నా కూడా నాకు చెమట తగ్గట్లేదు, స్వెట్ ఆగట్లేదు. నాకు కళ్ళలాగా అనిపించలేదు. రాత్రి నా 23rd బర్త్డే పార్టీ ఇంట్లో 12 o'clockకి మా పేరెంట్స్, ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేశారు. ఆ తర్వాత నేను నా బెడ్రూమ్కి వచ్చి పడుకున్నాను. నాకు అంతే గుర్తుంది. ఆ రాక్షసుడి మొహం గుర్తుకు వస్తే నాకు చాలా టెన్షన్ వస్తుంది. ఇక చాలు అనుకుని బెడ్ పై నుంచి ఆలోచనల నుండి బయటపడడానికి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాను. డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లో కూర్చుని డాడీ మమ్మీకి వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. అమ్మ కిచెన్లో నా బర్త్డే స్పెషల్ వండుతుంది. ఆ రోజు సండే కావటం వలన మామ్ అండ్ డాడీ ఇంట్లోనే ఉన్నారు. ఇద్దరికీ హాలిడే. అమ్మ ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనర్, ఒక పెద్ద కంపెనీని నడిపిస్తుంది. డాడీ పోలీస్ డిపార్ట్మెంట్. నేను ఒక్కదాన్నే వాళ్ళ ప్రపంచం. మా ఇంట్లో బంటి అనే డాగ్ ఉంది. అది హస్కీ బ్రీడ్. నన్ను చూడగానే నా దగ్గరికి వచ్చి నా చుట్టూ తిరుగుతుంది. దాన్ని నా చేతుల్లోకి తీసుకుని ప్రేమగా దానితో ఆడుకుంటూ దానికి బిస్కెట్స్ తినిపించాను. తర్వాత వెళ్ళి డాడీ దగ్గర కూర్చున్నాను. డాడీ వెజిటేబుల్స్ కట్ చేస్తూ అమ్మతో కబుర్లు చెప్తూ చాలా సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారు. ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటి సమీరా అని డాడీ నన్ను అడిగారు. నేను డాడీ ముందు కూర్చుని ఏమీ లేదు డాడీ అని డల్గా చెప్పాను. అప్పుడు అమ్మ, నేను నీ ఫ్రెండ్స్ని బ్రేక్ఫాస్ట్కి రమ్మని కాల్ చేశాను, వాళ్ళు వస్తారు, అప్పుడు అందరూ కలిసి ప్లాన్ చేసుకోండి అని అంది. ఓకే అని నవ్వుతూ అమ్మ కాఫీ ఇచ్చింది. ఇంతకీ నా పేరు సమీరా. నాకు 2 ఫ్రెండ్స్. ఒకరు మాలతి, నా నైబర్ అండ్ నా చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్. నాకు ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నారు. తన పేరు చరణ్. తను మా స్కూల్కి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. 5th class నుంచి మాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు. చరణ్ మాకంటే 2 years పెద్దవాడు. అయినా సరే చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడు. నేను ఎప్పుడు కూడా వాళ్ళ కంపెనీ కోరుకుంటూ ఉంటాను. మేమందరం కలిస్తే ఎప్పుడు ఒక పార్టీలా ఉంటుంది మాకు. అమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ పైకి వెళ్ళాను. టుడే నా బర్త్డే. నా ఫ్రెండ్స్ వస్తున్నారు అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ముందు రోజు డిజైన్ చేసిన రెడ్ డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాను. హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి లూజ్ హెయిర్ వదిలేసాను. లైట్ లిప్స్టిక్ టచ్ ఇచ్చి కొంచెం ఫేస్కి క్రీమ్ అప్లై చేసా. అంతే, చాలా బ్రైట్గా ఉంది నా ఫేస్. రెడ్ కలర్ ఫ్లోజా, వాటిపైన బ్లాక్ స్ట్రైప్స్ ఉన్న డ్రెస్ నాకు బాగా సూట్ అయింది. వాచ్, బ్రాస్లెట్ పెట్టుకుని కిందకి వెళ్ళాను. అప్పటికే నా ఫ్రెండ్స్ వచ్చి చాలా గట్టిగా హ్యాపీ బర్త్డే మై డియర్ ఇలియానా అని గట్టిగా అరిచారు. ఎందుకంటే మా కాలనీలో నేను ఇలియానాలా ఉంటానని టాక్. బట్ నేను అది పెద్దగా పట్టించుకోను. థ్యాంక్ యూ అని చెప్పి అందరూ టిఫిన్ చేశాక పద టైం అవుతుంది అని అన్నాడు చరణ్. మాలతి ఎక్కడికని నేను అడిగా. బర్త్డే బేబీకి సర్ప్రైజ్ అని చెప్పి ఇద్దరు తన్ని లాక్కుని వెళ్ళారు. ఇక చేసేది ఏమీ లేక మమ్మీ డాడీకి బాయ్ చెప్పి వెళ్తూ ఉంటే అమ్మ వెనకాల వచ్చి నాకు మనీ తీసి నా బ్యాగ్లో పెట్టి బాగా ఎంజాయ్ చేయి, నేను డాడీ కూడా వచ్చి జాయిన్ అవుతాం అంది. అయితే నీకు ప్లాన్ తెలుసు అన్నమాట, ఎక్కడికి అని అడిగాను. సర్ప్రైజ్, మేము చెప్పము అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. నేను చేసేది ఏమీ లేక నా షోల్డర్ బ్యాగ్ తీసుకుని మాలతి నా వెహికల్ స్టార్ట్ చేసింది. నేను వెనకాల కూర్చున్నా. గేటు ముందు ఆల్రెడీ బైక్ స్టార్ట్ చేసి చరణ్ వెయిట్ చేస్తున్నాడు. ఎక్కడికి అని అడిగాను. ఇద్దరు నవ్వారు.
సరే మీ ఇష్టం, ఈరోజు మీకు నేను దొరికిపోయాను, పదండి అన్నాడు. వాళ్ళు వెహికల్ స్టార్ట్ చేసి మా ఏరియా నుండి మెయిన్ రోడ్ మీద మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నారు. మేము ఒక పెద్ద మాల్ దగ్గరికి చేరుకున్నాం. అక్కడ దిగి లోపలికి నడిచాను. వాళ్ళు వెహికల్ పార్కింగ్ వైపు వెళ్ళారు. నేను ఎంట్రన్స్ దగ్గర నుండి లోపలికి నడుస్తున్నాను. ఈలోగా లోపల నుండి ఒక వ్యక్తి చాలా గట్టిగా ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆ వాయిస్ వినగానే నేను అతన్ని చూస్తూ ఉండిపోయాను. అతడు వెనక్కి తిరిగి నా వైపు చూస్తూ చాలా కోపంగా వెళ్ళిపోతున్నాడు. అతన్ని చూడగానే నాకు షాక్ కొట్టేట్టుగా అనిపించింది. ఎందుకంటే రాత్రి నా కళ్ళకు వచ్చిన రాక్షసుడి ఫీచర్స్ ఇతనిలో కనిపించాయి. ఆ ఎర్రని కళ్ళు, ఆ దట్టమైన హైబ్రోస్, మీసం కట్టు అన్నీ యాస్టేజ్గా ఆ రాక్షసుడి వలె ఉన్నాడు. నాకు అతనిలో ఆ రాక్షసుడే కనిపించాడు. నేను చాలా భయపడిపోయాను. సమీర తన కళ్ళకు వచ్చిన వ్యక్తిని మళ్ళీ మాల్లో చూడటం ఏంటి? చాలా ఆశ్చర్యం కదా. అది ఎలా సాధ్యమని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో పైన మీ ఉద్దేశం కామెంట్స్ రూపంలో పెట్టడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుకు వచ్చేస్తుంది మీ రెహతా ఎంటర్టైన్మెంట్స్. ఇప్పటికి సెలవు.